ముఖ్యంగా వంట చేసుకోవడానికి గతంలో చూసుకుంటే కట్టెల పొయ్యిని వాడేవారు, తర్వాత కిరోసిన్ వాడేవారు. ఇట్లా రకరకాలుగా వాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎవరైనా ఎక్కడైనా ఏ ఇంట్లో చూసినా ఖచ్చితంగా గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్ లేని ఇండ్లు లేదంటే అతిశయోక్తి కాదు. మరి ప్రస్తుతం నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం భారత్కు తాకినటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి ఇంధనం సంబంధించింది మనము దిగుమతి చేసుకుంటుంది భారత్. ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొరతలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ప్రజలు వంట గ్యాస్ పైన ఏమనుకుంటున్నారు, అసలు ఈ యుద్ధ ప్రభావం నిజంగా మన ఇండియా పైన ఉందా, అధికారులు ఏం చెప్తున్నారు, దీంతోపాటు ఇక్కడ లీడర్స్ ఎలాంటి హామీ ఇచ్చారు, అసలు ఏ విధంగా కొరత ఉందా, మరి ఒకవైపు చూసుకుంటే ప్రజలందరూ ఇప్పటికే ప్యానిక్ క్రియేట్ అయింది అని చెప్తున్నారు. ఎక్కడిదక్కడ ఒకటి బుక్ సాధారణంగా గృహోపచారాలకు కావాల్సినటువంటి ఒక సిలిండర్కి అదనంగా ఇంకొక సిలిండర్ బుక్ చేసుకొని కొరత సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా చాలా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతుంది, యుద్ధ ప్రభావం ఎంత మేరకు పడింది, అసలు గ్యాస్ పైన వంట చేస్తున్నారా, మరి వంట చేస్తే అసలు గ్యాస్ బుకింగ్ అవుతుందా, గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి అనే అంశం పైన మనం ఒకసారి వినియోగదారుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైంది, ఏం సమస్య మీద వచ్చారు ఇక్కడికి మీరు? గ్యాస్ బుక్ చేసిన 5th నాడు బుక్ చేసిన 5th మార్చ్కు మెసేజ్ డిలేట్ అయిపోయింది మాది. ఇప్పుడు మీది 11th ఫిబ్రవరి నాడు మీకు బుక్ చేసిండ్రు, 28th మార్చ్ వరకు మీకు బుకింగ్ కూడా కాదని అంటున్నారు. అంటే 1.5 month బుకింగ్ కూడా కాదట మాకు. అప్పుడు బుక్ చేసినాక 28th మార్చ్ బుక్ చేస్తే మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు మాకు అంటున్నాడు. ఎందుకు ఇట్లా అవుతుందో మీకు అర్థమైనా, ఎందుకు ఇట్లా జరుగుతుంది షార్టేజ్ అనేది? ఏం మాకు కూడా తెలుస్తలేదు. ఎందుకంటే గందరగోళం ఉంది. వేరేదేమో భారత్కి 3 రోజులలో ఇస్తున్నారు సిలిండరు. భారత్ ఈ హెచ్పి వాళ్ళు గిట్ల ఎందుకు చేస్తున్నారు అర్థం. హెచ్పి భారత్ ఇండియన్ ఇంకోటి కాకుండా ఇప్పుడు మనకు యుద్ధం నడుస్తుంది అక్కడ, ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ దీనికి సంబంధించి ఏదైతే అమెరికా దీనికి సంబంధించిన యుద్ధం వల్ల గ్యాస్ అనేది బంద్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది కంగారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పింది, వినియోగదారులు ఎవరైతే డొమెస్టిక్గా వాడుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా సరఫరాకు అంతరాయం లేకుండా చూసామన్నది. మేము మాకు 10 అడుగుతలేమే, బుక్ చేసింది ఇవ్వమంటున్నాం అంతే. 10 ఒకటే అడుగుతున్నాం ఇంటికి, ఎందుకంటే గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా. ఎక్స్ట్రా సిలిండర్ ఉన్నది మాకు, అదే అడుగుతున్నాము. అది కూడా వాడి 15 రోజులైంది, 20 రోజులైంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అది అందుకోసమే అడుగుతున్నాం. అంటే ఇక్కడికి వచ్చి అడిగారా, మీకు బుక్ చేయమంటున్నారు. అంతా ఇక్కడనే మొత్తం దగ్గర మరి ఎన్నేళ్ళు అయింది, దగ్గర 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నది. గ్యాస్ ఏజెన్సీ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడనే బుక్ చేస్తున్నాం, ఇక్కడనే ఉన్నాం. అంటే ఇప్పుడు మీకు షార్టేజ్ నడుస్తుంది అన్నట్టు ఏమన్నా ఇట్లా వినబడ్డదా అంటున్నారు. కానీ మాకు ఇది ఎందుకంటే ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత ఇది అవుతుంది అనుకోలేదు. కానీ వేరే కంపెనీ వాళ్ళు 3 రోజులలో ఇస్తున్నారు. భారత్ సిలిండర్ వాళ్ళు వచ్చిండ్రు కదా, మా ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి బుక్ చేస్తే 3 రోజులలో ఇచ్చేస్తున్నారు. అక్కడ షార్టేజ్ కనబడతలేదు, ఇక్కడనే కనబడుతుంది. ఏమండి ఇప్పుడు సిలిండర్ పరిస్థితి ఏంది, మరి బుక్ అవుతున్నాయా? ఇది బుక్ అవుతలేదు సార్. ఇప్పటికి వచ్చి బుక్ చేసుకుంటేనే అవుతున్నాయి, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటేనే అవుతున్నాయి. ఇక్కడ ఆన్లైన్లో బుక్ కావట్లేదా? అయితే అసలే అది బ్లాక్ చేసి పెట్టినట్టున్నారు. అయితే ఇక్కడికి రావాలి, 45 డేస్కి వస్తుంది అంటారు. ఈడ ఎప్పుడు వేరే దగ్గర అట్లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర పోతే బుక్ చేసిన 4 రోజులు వచ్చిందంట. మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఏమో అట్లా ఏం లేదు, 5 డేస్లో వస్తుంది. 5 డేస్ కాదు, ఇప్పుడు 1.5 month అంటే ఎట్లా బతారు జనం? ఎందుకు ఇంత కొరత ఎట్లా అని అనుకుంటున్నారు? అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, ఇక్కడనే ఉన్నది. హెచ్పి దగ్గర ఇట్లా అవుతుంది అంటారా మీరు? నేను వేరే దగ్గర నేను అడిగినా, మాకు 4 days వచ్చింది అంటాను. ఇప్పుడు ఆన్లైన్ చేద్దామంటే లేదు, ఇప్పుడు వచ్చి బుక్ చేసుకుందామని వచ్చిన. అది చేస్తే అది నంబర్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, నంబర్ ఫీడ్ చేసుకొని మళ్ళీ నాకు 45 డేస్కు మీరు రమ్మంటున్నారు. ఇది విచిత్రం ఉంది ఇక్కడ. ఇక్కడ అన్ని చోట్ల వస్తున్నాయి కానీ ఇదే వస్తున్నది. 45 ఆల్రెడీ బుకింగ్ కూడా చేసినాం. బుకింగ్ చేస్తే 45 days అంటున్నారు. మరి కలెక్టర్ మీటింగ్ అంటే లేదు ఆల్రెడీ స్టాక్ ఉన్నది అంటున్నారు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ అర్సాపల్లి. బుక్ చేస్తే 45 days అంటున్నారు. బుక్ చేశారా మీరు? చేసినాం సార్, 11th చేసినాం. ఇంతకుముందు చేస్తే 1 week 4 days 5 daysలో ఇచ్చేస్తుండే. ఆల్రెడీ ఒక 15 days అంటే బిఫోర్ మంచి ఉంటుండే. ఇప్పుడు చాలా ఇదవుతున్నది. ఎందుకు అట్లా అయిందని భావిస్తారు మీరు? ఏం చేస్తాం ఏం చెప్పలేము కదా.
అవును యుద్ధం ఎఫెక్ట్ తోటి ఇట్లా అలా చెప్తున్నారు కానీ మా వాళ్ళు ఉన్నారు బయట ఉన్నారు ఏం లేదంటున్నారు. ఇప్పుడు నిన్న కూడా నేను న్యూస్ చూసినా ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. యుద్ధం కూడా ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్కి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. మనకైతే గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది అక్కడి నుంచి, మన జలసంధి నుంచి గ్యాస్ వచ్చేసింది. నేను రోజు నుంచి వస్తూనే ఉన్నాయి. ఇరాన్ నుంచి మనకేం ప్రాబ్లం లేదు, గ్యాస్ వచ్చేస్తుంది చెప్తున్నాం. మళ్ళీ ఇక్కడనే కొరత, హైదరాబాద్ కూడా ఏం లేదు, కొన్ని దగ్గరనే జరుగుతుంది. ఇక మాకు 40 డేస్లో ఒక సిలిండర్ కావాలి మినిమం, తక్కువ వాడుకున్నా. ఇది ఈ రోజు బుక్ చేస్తే మరుసటి రోజు వచ్చింది సార్. సార్ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ ఏ యుద్ధం జరుగుతుందో, ఎలా చెమురు ట్యాంక్ అయిందో, సప్లై ఎట్లా అయిందో ఇప్పటివరకు తెలియదు. అటు ఉన్న దేశ సర్వోన్నత ప్రధానమంత్రి గారేమో గ్యాస్ కొరత లేదంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గ్యాస్ కొరత లేదంటాడు, ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ కొరత లేదంటున్నారు. కానీ ఇక్కడ పొద్దున్న 6:30కి వచ్చి లైన్లో నిలబడుతున్నారు. దాంట్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి గ్యాస్ బుకింగ్ కాలేదంటున్నారు. బుకింగ్ అయిన వాళ్ళకి 20 రోజుల దాకా గ్యాస్ సప్లై ఇస్తలేడు. రెండోది వచ్చేసి బుకింగ్ అయింది, క్యాష్ మీరు ఇన్నే కట్టాలి, కాకపోతే మీ కేవైసీ కాలేదంటున్నారు. అంటే అక్కడ దాకా వచ్చేదాకా కూడా ఆధార్ కార్డు తెచ్చేది వాళ్ళకి తెలియదు. అది ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ. ఇవి 3 అయిపోయిన తర్వాత కూడా ఫైనల్ది హైలైట్ అంటే ఎవ్వరికి నచ్చదు. ఇంత టెక్నాలజీలో గ్యాస్ బుక్ అయిపోయింది, డబ్బులు కట్టేసినాము, డెలివరీ సిలిండర్ తెచ్చినాక కూడా ఆ నంబర్కు ఓటీపీ వస్తలేదు. ఇది ప్రాబ్లం ఎవరిది? సర్వర్ ప్రాబ్లమా? వాంటెడ్లీ చేస్తుండ్రా? ప్యానిక్ క్రియేట్ చేసి వట్టిగా మామూలు వినియోగదారులను ఎవ్వరి పనులు ఏం చేయకుండా, ఏ పనులు చేసుకోకుండా రోడ్ల మీద వాడుండ్రి, కట్టెల పొయ్యిల మీద, సిట్ల పొయ్యిల మీద, ఆ ఇనుప పొయ్యిల మీద వండుకొని తినుండ్రి, లేకుండా బిచ్చమెత్తుకొని బతుకుండ్రి అన్నట్టు చేస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. ఇదంతా కూడా ఆల్మోస్ట్ కరోనా టైంలో ఏదైతే మన ఫార్మసీ మాఫియా జరిగిందో అదే టైంలో ఇప్పుడు కూడా గ్యాస్ మాఫియా సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు అది ఏ పార్టీ అయినా కావాలని ప్యానిక్ క్రియేట్ చేసి పబ్లిక్ని రోడ్ల మీదకి తెస్తున్నది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పబ్లిక్ ఏంది ఇప్పుడు హడావిడిగా బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఒకటి అవసరం పడితే 2, 3 ఇట్లా తీసుకొని ముందస్తుగా ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలియక అన్ని బుక్ చేస్తున్నట్టుగా తెలుసు. 3 బుక్ చేసే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే 28 రోజులు బుకింగ్ కంపల్సరీ ఉంటే 1+1 ఉంటుంది. ఆ 1+1 ఉన్న వాళ్ళకు 1 ఒకటి నడుస్తుంటుంది, 2ది నిండుగా ఉంటుంది, వాళ్ళు భయపడరు. 3ది ఎందుకు బుక్ చేస్తారు? తీసుకుంటే 500-600కి ఎక్కువగా అమ్ముకోవచ్చు అనే ఆశ ఉన్నది కొందరికి. ఆ లెవెల్ నిరక్షరాస్యులు कनीसम 400-400 तो भी आते, इलेक्शंस में फिर 300 भी नहीं दिए, अभी गैस भेजे तो 400 तक आते, 20 दिन के बाद फिर से बुकिंग किए तो और 400 आते होंगे. అవి ఇవాళ నేను ఒక గ్యాస్, నేను అది పేరు చెప్పదలుచుకోలేదు, ఒక దగ్గర నేను సిలిండర్ తీసుకున్నా, డైరెక్ట్ తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారు, 2 రోజులే గ్యాస్ ఉంటుంది, మీరు తీసుకోండి, అమౌంట్ కట్టండి, మళ్ళీ 25 తారీఖు దాకా గ్యాస్ రాదు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు. అది నేను ఆ ఏజెన్సీ విషయం చెప్పదలుచుకోలేదు. వాళ్ళే ఇట్లా భయపెట్టిస్తారు అంటారా? అంతే, 100%. ఎందుకంటే వాళ్ళు నైట్ అవర్స్లో వాళ్ళ సిలిండర్లు హైవే మీద ఎటు నుంచి ఎటు డైవర్ట్ అవుతున్నదో తెలియదు. కాకపోతే ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో ఈ ఆన్లైన్ బుకింగ్ నడుస్తుంది కాబట్టి రాత్రి 11 తర్వాత పొద్దున 5 లోపల ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఆగిపోయినాయో అక్కడ ఈ గృహాశ్రాలకు సంబంధించిన బ్లాక్ది ఆడ సప్లై చేస్తున్నారని నా అనుమానం. గృహాలకే ఖచ్చితంగా ఇస్తాము, గృహాలకు ఎట్లాంటి కొరత లేదు అని చెప్పినప్పుడు కమర్షియల్ పరిస్థితి ఏం కావాలి మరి? కరెన్సీ ఇంకా నడుస్తున్నాయి కదా బయట కమర్షియల్, అదే అంటున్నది ఆన్లైన్ బుకింగ్ కాబట్టి. ఇప్పుడు నైట్ అవర్స్లో వాళ్ళు ఆన్లైన్ క్యాటరింగ్ బుక్ చేస్తున్నారు, జొమాటో బిమాటో లాంటి వాళ్ళు. 11 తర్వాత పోలీసులు చెక్ చేయరు, వాళ్ళకి పెట్రోల్ ఇంకే టైం సరిపోదు. 11 తర్వాత పొద్దున్న 4:30-5 గంటల దాకా నడుస్తూనే ఉంటుంది. ఆ కమర్షియల్ వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తున్నారని నా అనుమానం. మరి ఇప్పుడు బుకింగ్ అవుతున్నాయా లేదా? ఓవరాల్గా ఆన్లైన్ బుకింగ్ సంబంధించి ఫోన్ ప్రకారము రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే కేవైసీ అంటున్నారు. కేవైసీ ఉంటే ఈ బుక్ మీ పేరు మీద, అంటే 18 సంవత్సరాల బుక్ మీ పేరు మీద ఉండి ఇప్పటికిప్పుడు మీ పేరు ఎలా మారుతుందండి? ఎట్లా చేస్తే బాగుంటుంది? కస్టమర్లందరికీ న్యాయం ఎట్లా జరుగుతుంది? బాగేం లేదు, ఫ్లెక్సీలు పెట్టి మున్సిపల్ వాళ్ళు, కమర్షియల్ వాళ్ళు, R&B వాళ్ళు, ఇంధన శాఖ వీళ్ళందరూ ముందుకొచ్చి
వాళ్ళు ఏదైతే 2K రన్ను 3K రన్ను 4K రన్ను పనికి మళ్ళీ వాటికి పెడతారో అలా కాకుండా కవాతు నిర్వహించి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాక్ట్ టైం ఇస్తున్నాము, ఈ టైంకు మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది, ఖచ్చితంగా డెలివరీ బాయ్ వచ్చి మీకు ఇచ్చేస్తాడు అని వాళ్ళ భయంతో కొట్టాలి. స్క్రోలింగ్ చేయాలి రెగ్యులర్గా లోకల్ ఛానల్లో. మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే పలానా నంబర్కు సంప్రదించగలరు. ఒక టోల్ ఫ్రీ పెట్టండి. రాత్రికి రాత్రి 4 చచ్చిపోతే టోల్ ఫ్రీ పెడతారు. ఇంత వేల మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఒక టోల్ ఫ్రీ పెట్టడం చేతనైతలేదా? ఇలా త్రిపాఠికి డైరెక్ట్ పేరు పెట్టి అంటున్నాను నేను. మరి మేము ఎట్లా బతకాలి? కిరాయి ఇల్లు మాకేం లేదు, ఆధారం ఇయ్యకచ్చిళ్ళు. ఏమో అక్కడేమో గడబడైందట, ఇక్కడ ఇయ్యకచ్చిండు. మేమేం చేస్తే ఎట్లా బుక్ చేస్తే ఇప్పుడు ఇయ్యకచ్చిండు. ఇంట్లో మాకు ఎట్లా మళ్ళీ వారం అయిపోయింది, ఇంకా 4 రోజులు ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నాడు. సిలిండర్ ఉండగా బుక్ చేసుకున్నారా? మాకు మొత్తం అయిపోయింది. ఒకటి ఉండగానే చేపించినాం. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ మాకు గ్యాస్ లేదు. ఇప్పుడు బయట కిరాయి ఇంట్లో ఉన్నాము, కట్టెలు పెట్టని చేయవచ్చు. మరి ఎట్లా ఇప్పుడు? ఇంతకుముందు మంచిగా వస్తుండేనా? మంచిగా ఇప్పుడు మొత్తం అక్కడ జరిగే నుంచి మొత్తం మంచి చేసిండు కదా, మేమేం చేయాలంటుండు, మాకేం తెలియదు అంటుండు. మరి ఎట్లా ఇప్పుడు? ఇంతకుముందు అయితే బుకింగ్ చేసినా అన్నాడు, ఇప్పుడు బుకింగ్ కాలేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటే ఓపో అంటుండు. కంపెనీ ఆయనకు ఏసినా గుర్తు. ఏంటి సమస్యలు ఏమున్నాయి? అసలు సిలిండర్ గ్యాస్ బుక్ అవుతుందా? ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అసలు బుక్కే కావట్లేదు. అసలు మేము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుందామని అంటే అసలు కాల్ పోవడమే లేదు. తర్వాత ఇక్కడికి వచ్చి అడుగుతానేమో ఇప్పుడు గ్యాస్ లేదు, 13 తర్వాత మీకు బుకింగ్ అవుతుందని అంటున్నారు. అది అప్పుడు బుకింగ్ చేసుకోనంట వచ్చి మేము ఆన్లైన్లో బుక్ చేసుకోరని అంటూ 45 రోజులు కావాలి ఒక సిలిండర్ వాడిన తర్వాత అని చెప్తున్నారు. మరి అదేనా? 45 రోజులు కూడా కొంతమందికి చెప్తున్నారు. అది ఇప్పుడు మేము ఇంట్లో గ్యాస్ అయిపోతే ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలో మాకు అర్థమే కావట్లేదు. మీరే వంట చేస్తారు, పిల్లలకు స్కూల్కి పంపించడము, పెద్దవాళ్ళకి ఆఫీస్ పంపించడం, ఇంత తతంగం ఉంటుంది. అసలు మహిళలు ఎట్లా వంట గ్యాస్ పైన ఎట్లా ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామండి, అది అయిపోతే ఎలాగానే ఆలోచనలోనే మాకు అసలు చెయ్యాలన్నా దానిపైన ఏదైనా పెట్టాలన్నా ఎక్కువసేపు కుకింగ్ చేయాలంటే కష్టమైపోతుంది కదా. ఏదన్నా ఎలక్ట్రిక్ వాటిలో యూజ్ అన్నా చేసుకుందామని అట్లా ట్రై చేస్తున్నాం. అయినా ఇక్కడికి వచ్చి ఏమన్నాయని బుకింగ్ చేసుకుందామంటే వాళ్ళు అసలు బుకింగే కావట్లేదు అంటున్నారు. ఫోన్ నుంచి 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా, అసలు అది పోవట్లేదు సర్వర్. అసలు ఎప్పుడు చూసినా బిజీయే వస్తుంది. ఏం చేయాలా? ఇక్కడికి వచ్చి వాళ్ళకు డీలర్స్ ఉంటారు కదా, సప్లై వాళ్ళకి కాల్ చేస్తేనేమో ఆఫీస్కి వెళ్ళండి మేడం అక్కడ బుక్ చేసుకుంటున్నారు అంటే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే వీళ్ళు ఇప్పుడు కాదు 13th వరకు మీకు బుకింగ్స్ కావు, ఆ తర్వాత చేసుకోండి 13th రోజు అని వీళ్ళు అంటున్నారు. అప్పుడు కూడా అవుతాయా కావా అనేది మాకు గ్యారంటీ కూడా లేదు. టెన్షన్ వాతావరణం కనిపిస్తుందా గ్యాస్ పట్ల? అంతే మరి కదా. ఇప్పుడు మొత్తం పొద్దున్న లేసి మేము పొయ్యి వెలిగించేది ఏమీ చేయలేము. పొద్దున్న నుంచి నైట్ వరకు మాకు పొయ్యితోటే పని. అదే గ్యాస్ లేకపోతే ఎలా చేస్తామండి? పిల్లలకేం వండి పెడతాం? వీళ్ళు టైం ప్రకారం వీళ్ళు ఆఫీస్లోకి వెళ్తారు, వాళ్ళకేం వండి పెడతాము? మేమేం తింటాం? చుట్టాలు వస్తే పరిస్థితి ఏంది? అసలు ఏం అర్థం కూడా కావట్లేదు. గతంలో పరిస్థితి ఎట్లా ఉండమ్మా? గతంలో వంటలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, మరి కట్టెల పొయ్యిలు వేవో వాటితోటి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ లేదు కదా. అలాంటి ఫెసిలిటీ ఎవరింట్లో లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాం మేము, అక్కడ ఎక్కడ పెట్టుకుంటాం కట్టెల పొయ్యి? పోనీ సిలిండర్ కెరోసిన్ వాడేవాళ్ళు, కెరోసిన్ ఉందా ఇప్పుడు? అది కూడా లేదు. ఈ ఎలక్ట్రిక్ వాటికి అలవాటు పడిపోవాలి మేము, అంతే. ఇంకా అంతకు మించి వేరే ఛాన్సే లేదు. ఇంకా ఎప్పటి వరకు అవుతాయని చెప్తున్నారు? 13th వరకు అవుతాయి అన్నారు, చూడాలి. ఇంకా అప్పుడు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 13th. ఏందమ్మా గ్యాస్ కోసం వచ్చారా మీరు? అవును సార్. ఏమంటున్నారమ్మా? వస్తుంది 28కి వస్తుంది అంటున్నారు. అది గ్యాస్ ఏమో లేదు. ఇప్పుడు 4-5 రోజులు ఏమో నా కళ్ళ ఆపరేషన్ అంటే వచ్చి చూపించిన, ఓకే అయింది. ఓకే అయినాక పో అంట అని చెప్పిండ్రు. ఇప్పుడేమో 28 తారీఖు వస్తుంది అంట అని చెప్తున్నారు సార్. నేను ముందే కళ్ళు కనిపి ఆపరేషన్ అయింది, కాళ్ళ నొప్పి, ఒక కాలు కుంటిదాన్ని. వీడికి 12 మాటలు తిరగాలంటే అవుతుందా సార్ చెప్పు? అమ్మ ఇంతకుముందు మీరు ఎట్లా బుక్ చేస్తుండే అమ్మా? ఇంతకుముందు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసేవాళ్ళు? నేను ఫోన్తో చేస్తాను. లేదు, అయితే ఇప్పుడు రాసి ఇచ్చిండు. బుక్ చేసుకుంటున్నారా? మరి ఇక్కడికి అయితే అయిందా? మీ పని అయిందా? ఇప్పుడు 28 తారీఖు వస్తుంది అంట అని చెప్పిండు. ఎందుకమ్మా ఇంత లేట్ ఎందుకు అవుతుందని చెప్తున్నారు? లేదు అంటున్నాడు. బుక్ మీరు చెప్పండి మరి ఏమంటున్నారు? 28 తారీఖుకి బుక్ అవుతుంది, అప్పటి వరకు కాదు అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు అంటే 45 days గ్యాప్ లేదా? లేదు అంటే అమ్మకు మొన్ననే చెక్ చేసిరు కళ్ళు, మొన్ననే కళ్ళు చెక్ చేసిరు. ఇక్కడ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిండు, 28 తారీఖు వరకు రాదంట గ్యాస్. అంటే ఇప్పుడు ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 45 రోజులు అది ఖచ్చితంగా కావాలి, దాని తర్వాతనే బుక్ అవుతాయి అంటున్నారు. అట్లా మరి 45 రోజులు కాలేదా ఇంతకుముందు గ్యాస్ తీసుకొని? తీసుకున్నాం మేము, 3 నెలలు అయిపోయింది, మొన్ననే అయిపోయింది. ఆమె కష్టం అవుతుంది కదా, ఒక్కతే ఏం వండుకొని తింటుంది, అట్లానే అడుగుతున్నాం.
అడిగితే 28 తారీఖు దాకా రాదు అని చెప్తున్నాడు ఆయన, అంతే. ఎట్లా మా గ్యాస్ పరిస్థితి ఏంది, ఎట్లా అనిపిస్తుంది? ఈ గ్యాస్ టెన్షన్ లేకపోతే ఇక ఇబ్బందే కదా మాకు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వాళ్ళే చెప్తున్నారు కానీ మా పరిస్థితి అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు మేము చెప్పేది ఏది పట్టించుకుంటలేరు కదా. పట్టించుకుంటే బాగుండు, ఏది పట్టించుకుంటలేరు. రాత్రి బుక్ చేసినాం, 2 రోజుల నుంచి గ్యాస్ లేదు అసలు ఇంట్లో. ముందు ఎట్లా వస్తుండే మరి, ఎన్ని రోజులకు వస్తుండే? నేను బుక్ చేయగానే తెల్లారి వస్తుంది గ్యాస్ మాకు. ఇప్పుడు 4 రోజుల దాకా రాదంటున్నారు గ్యాస్. ఏమో సమస్య అది ఏంది అడిగినాం, 4 రోజుల తర్వాత ఓటీపీ వచ్చినాక అప్పుడు వస్తుందంట. ఇప్పుడు ఇవ్వాలంటుండ్రు గ్యాస్. ఓటీపీ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు తెచ్చుకుంటామంటే ఇప్పుడు ఇయ్యం, ఒక 4 రోజులు అంటుండ్రు. అప్పుడు రండి అంటుండ్రు. ఇంకో మెసేజ్ రాదు, ఇప్పుడు వచ్చింది మెసేజ్, మళ్ళీ చూడమంటుండ్రు మెసేజ్. అట్లా 2-3 సార్లు ట్రై చేసినాం, అయినా కానీ ఇప్పుడు ఇస్తలేదు గ్యాస్. ఏంది సమస్య ఇది? గ్యాస్ ప్రాబ్లం మాది కూడా అంతే. ఇది అదే మాట్లాడుతున్నారు. బుక్ చేసి రాత్రి బుక్ చేస్తే 3 రోజుల తర్వాత మెసేజ్ వస్తే, రాత్రికి మెసేజ్ వచ్చింది, ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ప్రకారం ఇవ్వరు అంటే కూడా అది అటు కూడా ఇస్తలేరు. 3 రోజుల తర్వాత రండి అంటున్నారు. ఓటీపీ కూడా సంబంధం లేకపోతే ఎట్లా మరి ఇది గ్యాస్? बोलिए आपका क्या प्रॉब्लम है? मैं निजामाबाद कलेक्टर साहब तो बोले गैस का शॉर्टेज नहीं है, बोले निजामाबाद में कोई बातों पे तवज्जो मत दो, गैस का उतना शॉर्टेज नहीं है बोल के बोले। फिर यहाँ तो उन्हें शॉर्टेज है बोल रहे, फिर कैसा अभी नहीं शॉर्टेज है बोल रहे इन लोग, शॉर्टेज है बोल रहे, नहीं बोल रहे। कहीं के ऊपर तो क्या बात करने कुछ राजी नहीं है, यहाँ पे तो बात करने को राजी नहीं है कुछ बराबर। आप काम छोड़ के इधर आ रहे, ऑफिस से बोल के इधर आ रहे, इन्हें क्या बोल रहे थे? इनको पूछ रहा हूँ मैं क्या है बोले, तो कुछ बात करने को राजी नहीं, शॉर्टेज है बोल रहे। कब बुकिंग करें आप? ऑनलाइन में बुकिंग करें, नहीं तो इधर आके? अब ऑनलाइन बुकिंग करके भी 3-4 दिन होता हो गया, बाकी बुकिंग हो गया, ओटीपी पूरा आ गया? ओटीपी नहीं आया अभी, बुकिंग हुआ बोल के आया खाली मैं सच। हाँ आता बुकिंग कर लो, बुकिंग करो, ऑनलाइन पे बुकिंग करो बोल के बोल रहे, बस उतना ही। कैसा है घर पे बोले तो सिलेंडर का बारे में? तो बोले शॉर्टेज नहीं है बोल रहे ना, फिर इधर बोल रहे शॉर्टेज है बोल रहे इन लोग। फिर अब किसका बात सही है? बस वही मतलब क्या दिख रहे आप? मतलब कलेक्टर साहब जो बोले शॉर्टेज नहीं है बोल रहे, उस पर अमल करना। वो डिस्ट्रिक्ट कलेक्टर है, उन्होंने सही बोलते। फिर इन लोग गैस एजेंसी में तो शॉर्टेज बोल रहे, वो गलत है ना। फिर बोले तो कितने दिन आपको एक सिलेंडर कितने दिन आ जाता? अभी कुछ नहीं बोल रहे, 1 महीना बोल रहे उन्होंने। आप भरे सो आप आज ले लिए समझो, कितने दिन तक? 25 डेज आता, 25 डेज आता। दिन रहना एक सिलेंडर को और एक सिलेंडर। कभी महीना बोल रहे, कुछ बोल रहे, कुछ सही రెస్పాన్స్ नहीं दे रहे, सही రెస్పాన్స్ नहीं दे रहे। ఏంది అసలు భారత్ ఉందో, భారత్ ఏజెన్సీ సంబంధించి చాలా ఇష్యూస్ బయట ఏమంటున్నారంటే సరిగ్గా బుక్ కావట్లేదు, ముఖ్యంగా ఏదైనా బుక్ చేసుకోవడానికి సరైన రెస్పాన్స్ లేదని అంటారు. ఏం జరుగుతుంది సార్? అది సర్వర్ ఇష్యూ ఉంది 3-4 డేస్ నుంచి. అంటే ఒకేసారి పబ్లిక్ అనేది ఒక 5000-4000 మంది బుక్ చేసుడు వల్ల పైన నుంచి సర్వర్ ఆఫ్ ఉంది. దానికి మనం ఏం చేయలేము. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, మిస్ కాల్ ఇచ్చిన బుక్ అవుతుంది, ప్లస్ 2 ఆన్లైన్ నంబర్కి బుక్ అవుతుంది, వాట్సాప్లో కూడా హాయ్ అని పెడితే బుక్ అవుతుంది. సర్వర్ ఇష్యూ క్లియర్ అయింది, ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయింది. డైలీ ఎన్ని బుక్ కావాలి, ఎన్ని అవుతున్నాయి? డైలీ అనేది మాక్సిమం మేము 600 to 700 డెలివరీ చేయాలి, కానీ బుకింగ్ అనేది 1000-2000 మోర్ అవుతుంది. కాబట్టి దానివల్ల పబ్లిక్ అనేది ఇష్యూ అవుతుంది. కానీ మేము మాక్సిమం డెలివరీ చేసేస్తున్నాం, అన్ని 1-2 డేస్లోనే డెలివరీ చేస్తున్నాం ఫస్ట్ లాగా అంతే. ముఖ్యంగా శిల్ప గ్యాస్ ఏజెన్సీ అంటే గతంలో కూడా కొన్ని ఇష్యూస్, ఇక్కడ కొన్ని సందర్భాలు జరిగినాయి గ్యాస్ సంబంధించి కొరత ఏర్పడినప్పుడు కావచ్చు, సరైన రిసీవింగ్ కరెక్ట్ లేదని కస్టమర్లు చెప్పారు. ప్రస్తుతం కలెక్టర్ గారు సైతం ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఎందుకు వచ్చారు, అసలు ఏం నడుస్తుంది ఇక్కడ? అదే బుకింగ్, అంటే బుకింగ్ ఎందుకోసం అయిందని వచ్చారు. మేడం కూడా యూజ్ చేయరు, సర్వర్ ఇష్యూ వల్ల కాలేదని మేడం కూడా వచ్చి మొత్తం క్లియర్ ఉందని, క్లియరెన్స్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళారు. పబ్లిక్ వస్తే కూడా చెప్పండి 2-3 డేస్లో డెలివరీ అవుతుందని చెప్పండి అని కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడైతే మ్యాక్సిమం IVRS బుకింగ్ అన్ని కంటిన్యూ అవుతుంది. కస్టమర్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ కాకపోతే ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లా చేస్తున్నాం? కస్టమర్ ఇక్కడికి వస్తే చెప్తున్నాం, అంటే ఎందుకు బుక్ అవ్వలేదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకవేళ ఓల్డ్ పీపుల్ వస్తే కూడా వాళ్ళకి బుకింగ్ ప్రాసెస్ చేయించి, కొందరు బుకింగ్ చేయరాదు, వాళ్ళకి బుకింగ్ ఎట్లా చేయాలో చేయించి 2-3 డేస్లో వాళ్ళకి ఇంటికి పంపించేస్తున్నాం గ్యాస్. ఇప్పుడు వస్తుందని చెప్తున్నారు, వెంటనే 2 డేస్ లోపు గ్యాస్ వస్తుందని చెప్పేస్తున్నాం. బుక్ చేసిన 2 డేస్లోనే వస్తుందా గ్యాస్? 2 డేస్లోనే వస్తుంది కంపల్సరీ. డెలివరీ బాయ్స్కి, అంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి వచ్చే అవసరం లేదని వాళ్ళకి వాళ్ళ అడ్రస్ పాయింట్ అవుట్ వేసి డెలివరీ చేసేస్తారు డెలివరీ బాయ్స్. కస్టమర్లు ఏమో మరి ఇబ్బందులు అవుతున్నాయి, గ్యాస్ కొరత ఏర్పడింది, మొత్తం అసలు బుక్ చేసుకున్నప్పుడు బుకింగ్ అట్లనే కావట్లేదు, వచ్చిన తర్వాత ఇప్పుడు పంపిస్తాం అప్పుడు పంపిస్తాం అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే 2-3 డేస్ కాలేదు, కానీ ఇప్పుడు కంటిన్యూ IVRS బుకింగ్ అవుతుంది కంపల్సరీ. బుకింగ్ అవుతుంది, డెలివరీ కూడా 2
డేస్లోనే అయిపోతుంది. ఓల్డ్ పీపుల్ ఉంటే ఎమర్జెన్సీ నెంబర్ యాడ్ చేసి ఈవినింగ్ వరకు పంపించేస్తున్నాం, వాళ్ళకి ఇబ్బంది కావద్దని. ఏదైతే కమర్షియల్ సంబంధించింది పరిస్థితి, కమర్షియల్ అనేది పైన నుంచి ఆఫ్ ఉంది కాబట్టి అది మేము డెలివరీ చేస్తలేము. 0 కమర్షియల్ ఉన్నది, దీనికి సంబంధం ఏం లేదు. హోటల్ వాళ్ళు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే పైనుంచి గ్యాస్ రాలేదు కాబట్టి ఇవ్వలేమని చెప్పేస్తున్నాం. దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఆన్లైన్లో బుక్ అవుతుంది. ఆన్లైన్లో బుక్ అయితే అవుతలేదు సార్. బుక్ చేసినప్పుడల్లా మెసేజ్ వస్తుంది, 24 hours చూపిస్తుంది, తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్ మనం ఇక్కడ కాల్ చేస్తే అంటే వచ్చి తీసుకోండి అన్నట్టు మాట్లాడుతుంది. అందుకోసం వచ్చినాం. ఆన్లైన్ బుకింగ్ కూడా క్లియర్ అయింది. గత 3 రోజుల కింద ప్రాబ్లం ఉండి ఇప్పుడు ప్రాబ్లం లేదని చెప్పేసి వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు అంటారు. ఏమో 2-3 రోజులు అయితే ట్రై చేస్తున్నాం, అస్సలు లేదు. అయితే కన్ఫర్మ్ అని చూపిస్తుంది కానీ గ్యాస్ అయితే ఇంటికి వస్తలేదు. ఇక్కడికి వస్తే ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చినాం. ఇప్పుడు ఏమంటారు చూడాలి. మీకు ఇట్లా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. 1 week నుంచి గ్యాస్ అయిపోయింది, అదే ప్రాబ్లం అవుతుంది బాగా. డెలివరీ ఎప్పుడు అవుతుందో గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమంటున్నారు? అయితే 1 daysలోనే డెలివరీ అయిపోతుండే. ఇప్పుడు 1 week అయినా కానీ డెలివరీ మాత్రం అవుతలేదు. 1 week అవుతుంది, డెలివరీ అయితే అస్సలుగా అవుతలేదు. రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇక్కడికి వస్తే కనుక? ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చినాం సార్. ఇప్పుడు వచ్చినాం తెలుస్తుంది ఏమంటారు అన్నట్టు. ఇక మళ్ళీ అట్లనే అంటే ఇక ఏం చేస్తాం, ఎవరో కొట్టుకొని వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. వంట గ్యాస్ సంబంధించినటువంటి కొరత ఉన్నటువంటి సిచ్యువేషన్. అసలు ఇక్కడికి కస్టమర్లు చాలా వస్తున్నారు, ముఖ్యంగా ఏజెన్సీ షాప్ల వద్దకి. వాళ్ళకి సరైన బుకింగ్ అవ్వట్లేదు, తదితర సమస్యలతో వస్తున్నారు. దీనికి సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడని కాదు, ఏ ఏజెన్సీ అయినా సరే అక్కడికి ముఖ్యంగా ఇంతమంది ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ బుక్ చేసుకుంటే బుక్ అయ్యేది, ప్రస్తుతం బుక్ కావట్లేదు. ఇక్కడికి వస్తేనేమో సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, లేకపోతే మేము బుక్ చేస్తామంటున్నారు, అది కూడా బుక్ తొందరగా కావట్లేదు. కస్టమర్లు సఫర్ అవుతున్నారు. మాకు గ్యాస్ పరిస్థితి ఏందని ఆందోళన చెందుతున్నారు. ఏం చెప్తారు? ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. సఫిషియెంట్ స్టాక్ అయితే కంపెనీ వాళ్ళు పంపిస్తారు. ఇదివరకు ఉన్నంత రిక్వైర్మెంట్ మంత్లీ ఒక 10,000 సిలిండర్స్ ఉంటుండే, దాన్ని బట్టే పంపిస్తారు. కాకుంటే ఈ ప్యానిక్ చేసేట్లో బుకింగ్ ఎక్కువైపోయింది, దాదాపుగా 5 times ఎక్కువైంది. మాకు డైలీ ఒక 400 నుంచి 350 నుంచి 400 బుకింగ్ అవుతుండే. ఇప్పుడు 1200 1500 బుకింగ్ అవుతుంది. ఒకటే రోజు బుకింగ్ అయిపోతుంది. అంతే తప్ప ప్యానిక్ అయిపోయింది, బుకింగ్ పెండింగ్ పెరిగింది. అంతే తప్ప షార్టేజ్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 15-20 daysలో వస్తుందని అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ కూడా బాగా కొంచెం దాని సర్వర్ అంత కెపాసిటీ లేనట్టున్నది. ఒకటేసారి లక్షల మంది ఫోన్లు చేస్తారు కాబట్టి బుకింగ్ అయితే లేదు. నైట్ పూట మాత్రం ఈజీగా అవుతుంది, బుకింగ్లో సమస్య లేదు. బుకింగ్ మాత్రం ఇంతకుముందు 15 days కూడా ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు 45 days చేసింది గవర్నమెంట్. దాంతో కొద్దిగా కస్టమర్లు 45 days దాకా గ్యాస్ రాకుంటే ఎట్లా అని ఒక భయం చెందుతారు. వాళ్ళ భయం సమంజసమే అనుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇట్లాంటి అవసరం ఏర్పడుతుంది. మరి ఎవరైనా సరే ఒక కస్టమర్ బుక్ చేస్తే ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది కాబట్టి ఒకటి బుక్ చేసుకుంటాం, అంతకంటే ఎక్కువ బుక్ చేసుకోవడానికి ఉండదు. ప్యానిక్ ఎట్లా అవుతుంది అంటున్నారు? అదే ఇప్పుడు 45 days అనే సరికి ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమందికి 1 monthలో సిలిండర్ అయిపోతుంది. ఇప్పుడు 45 days సరికి వాళ్ళకి కొంచెం భయం అయిపోయింది కదా. అట్లా సెకండ్ సిలిండర్ ఉన్నా ఏది ఉన్నా సరే 45 days ఉన్నది. కాకుంటే సిటీలో 25 days అన్నారు కానీ మా దగ్గర బుకింగ్ మాత్రం 45 days అవుతుంది. వేరే పల్లెటూరులో కూడా 45 days అవుతుంది. సిటీలో అయితే మేము చూడలేము. నిజామాబాద్ అయితే వేరే గ్యాస్ ఏజెన్సీలో కూడా చూసినాం కానీ ఎక్కడ కూడా లేదు. అది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు 45 days అయిపోయిన తర్వాత కూడా బుక్ కాలేదు. 2-3 నెలల సందర్భం. ఇంతకుముందు వచ్చిన కస్టమర్లు 3 months అయిందండి మాకు సిలిండర్ బుక్ చేసుకొని, ఇప్పుడు అయిపోయింది, ఆన్లైన్లో బుక్ కావట్లేదు, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది. బుక్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఓటీపీ ఇంకా 4-5 రోజులు. అంటే బుక్ చేసుకున్నాక కూడా ఎందుకు ఇంత వ్యవధి వారం రోజులు పడుతుంది అని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు బుకింగ్ చేయగానే ఓటీపీ వస్తుంది వాళ్ళకు. ఒక్కొక్క IVRS తోనే ఒకసారి రాదు, క్యాష్ మెమో జనరేట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ రావడం 2 typesలో ఉంది. మిస్డ్ కాల్ నెంబర్కి అయితే ఇమీడియట్ వస్తుంది, IVRSకి మాత్రం క్యాష్ మెమో జనరేట్ అయిన తర్వాత వస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు ఈరోజు బుక్ చేసుకున్నామంటే రేపు గ్యాస్ వచ్చేది. వంట గ్యాస్ కొరత సంబంధించి అసలు ఇష్యూ లేదంటున్నారు. మరి బుక్ చేసుకున్నాక మెసేజ్ రావడం ఏంది వారం రోజులకు, అదే వచ్చినాక మళ్ళీ 2-3 రోజులకు గ్యాస్ డెలివరీ చేస్తామని ఎందుకు ఇట్లాంటి గ్యాప్ వస్తుంది? 5th 6th 7th వరకు కూడా అంత ఏం లేకుండే, బుకింగ్స్ కూడా అంత లేకుండే. 8th 9th 10th రోజే 3 times 4 times 5 times బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము సప్లై చేసేది 500, ఇప్పుడు ఒకటేసారి 1500 బుకింగ్ అయితే ఇంకా 3 loads రావాలా. కంపెనీ దగ్గర అంత అది స్టాక్ అనేది మనకు అంత ఐడియా లేదు కంపెనీ, కానీ డైలీ రావాల్సిన లోడ్ అయితే వస్తుంది. బుకింగ్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మనం సప్లై చేయాలి, కస్టమర్కి ఇమీడియట్గా సప్లై చేయలేకపోతుంది. మీరు అన్నట్టు అంటే గ్యాస్ కొరత లేదు, సఫిషియెంట్గా వస్తుంది. డైలీ ఇంతకుముందు ఎట్లా వస్తుంది అట్లా బుకింగ్లు ఎక్కువైనాయి కాబట్టి ఆ తేడా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు డెలివరీ చేసే విధానం ఎట్లా ఉంది? డెలివరీ చేసే విధానంలో ఎక్కువ డెలివరీ చేయాల్సి వస్తే సేమ్ మీరు ఎవరైతే వీళ్ళు అంటారో డెలివరీ బాయ్స్ కావచ్చు, ఇదంతా సిస్టమ్ ఉంటుందో మరి పెంచుకునే ప్రయత్నం చేసారా? డెలివరీ కస్టమర్కి
ఇవ్వాలనుకున్నప్పుడు సేమ్ డే ఇస్తున్నారా ఎట్లా? అంతే, ఇప్పుడు బుకింగ్ ఎవరు సీరియల్ ఉన్నారో వాళ్ళ బిల్ ఫస్ట్ వెళ్తుంది. మా డెలివరీ బాయ్ ఎర్లీ మార్నింగ్ 6 to 7కే వెళ్ళిపోతారు. ఇంతకుముందు 8-9 అట్లా వెళ్ళేది, తొందర వెళ్ళి సప్లై చేస్తారు. మ్యాక్సిమం ఎంత లోడ్ వస్తే అంత సప్లై చేస్తారు. ఇట్లా బుక్ చేసిన తర్వాత ఓటీపీ అంటే ఏదైతే మాన్యువల్ దానికి సంబంధించిన ఓటీపీ రావడానికి 3-4 రోజులు 5 రోజులు వారం రోజులు అని ఎందుకు ఇట్లా ఇది తేడా ఎందుకు వచ్చింది? ఇంత గ్యాప్ ఎందుకు పెరిగింది? ఓటీపీ వస్తుంది, నేను చెప్పిన ఇంతకుముందు IVRS ఓటీపీ క్యాష్ మెమో జనరేట్ అయిన తర్వాత వస్తుంది. మిస్డ్ కాల్ నెంబర్కి మాత్రం ఇమీడియట్ వస్తుంది. ఏం కావాలి? ఇప్పుడు ఈరోజు బుక్ చేసుకున్నా, ఇప్పుడు నేనే ఉన్నా, ఈరోజు నేను బుక్ చేసుకున్నా, నాకు మెసేజ్ చూపించింది, ఓటీపీ చూపించింది, సమ్ డిజిట్స్ వచ్చిన తర్వాత అంటే నాకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేనే అడిగినా ఇంకా మీకు ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పి మీ ఇక్కడ ఉన్న మేనేజర్ చెప్పారు. అది నేను బుక్ చేసి దాదాపు 6 రోజులైంది, ఇంకా నాకు ఇంకొక ఏదో మెసేజ్ వస్తుందంట. మా ఇంట్లో ఇప్పుడు సిలిండర్ అయిపోయింది, పరిస్థితి మరి. అదే నేను చెప్తున్నా కదా, బుకింగ్ ఎవరు ఫస్ట్ చేస్తే బిల్ వాళ్ళే వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు దగ్గర 8, 9, 10 వాళ్ళ బిల్స్ వెళ్ళినాయి. అంటే 80 కొంతమంది తీసుకోలేదు, పెండింగ్ అవి ఉన్నాయి. బిల్స్ ఎవరు బుక్ చేస్తే బిల్స్ ఫస్ట్ వాళ్ళే వెళ్తాయి. వాళ్ళే వెళ్ళినప్పుడు ఓటీపీ వాళ్ళకి పోతుంది. అట్లా మొత్తం ఇబ్బందులు అయితే పడుతున్నారు వాస్తవానికి. ఇదంతా ఇబ్బందులు క్లియర్ కావడానికి ఎంత సమయం పట్టచ్చు? మరి మీరు ముఖ్యంగా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, ఇక్కడికి వస్తే కొద్ది సమాధానాలు కరెక్ట్ లేవండి అని చెప్పి ఎట్లా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ ఎట్లా న్యాయం జరిగేలా కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఓదార్పే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర ఉన్న కెపాసిటీ స్టాఫ్తోనైతే మ్యాక్సిమం టైం ఇస్తున్నారు. మా పిల్లలు మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈవెన్ మా డెలివరీ బాయ్స్ కూడా కస్టమర్ ఫోన్ లేపి వాళ్ళకు దాని ప్రకారం గైడెన్స్ చేస్తున్నారు. చేసుకునే విధానంలో కావచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏం చెప్తారు వాళ్ళకి? అదే ఇప్పుడు మన IVRS బుకింగ్ కానీ ఇంకా ఆన్లైన్ బుకింగ్స్ ఏవైతున్నాయో ఒకటేసారి ఎక్కువ దాని కెపాసిటీకి మించి కాల్స్ వస్తున్నాయి అన్నట్టు దాన్ని, కాబట్టి అది వర్క్ చేస్తలేదు, అయిపోతుందా దాని తగ్గట్టు అది పని చేయట్లేదు సరిగా. ఈవినింగ్ పూట నైట్ పూట అయితే బుకింగ్స్ ఈజీగా వస్తుంది. కెపాసిటీ పెరగడం వల్లనే బుకింగ్ అయితలేదు. అదే కస్టమర్ అదే ప్రాబ్లంలో పడుతున్నాడు, బుకింగ్ అయితలేదని వస్తున్నారు. కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పి పంపిస్తున్నాం, చేసుకుంటారు వాళ్ళు. ఈవినింగ్ పూట బుకింగ్ అవుతుంది. 45 days చేసేట్లా బుకింగ్ తొందర అవుతుంది, అంటే వాళ్ళకి తెలియదు కదా 45 days అయిందని. రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సంబంధించి ఇష్యూస్ అయితే రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ అధికారులు కావచ్చు, ప్రభుత్వం క్లియర్గా వంట గ్యాస్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చూసామని ఒకవైపు చెప్తున్నటువంటి సిచ్యువేషన్, గ్రౌండ్ స్థాయిలో కస్టమర్లు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి క్రమం ఏదైతే ఉంటుందో సర్వర్ బిజీగా రావడము, బుక్ కాకపోవడము, ఇక్కడ ఏజెన్సీలోకి వచ్చేసరికంటే ఏజెన్సీదారులు సరైన సమాధానం చెప్పకపోవడం అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజామాబాద్లో ఇప్పటికే గ్యాస్ కొరత ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్, అంటే కస్టమర్లు మొత్తం అలర్ట్గా ఉండాలి, ఎవరు కూడా హడావిడితో బుక్ చేసుకోకూడదు, గ్యాస్ కొరత లేదని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం చెప్తున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రౌండ్ స్థాయిలో ఎట్లా ఉంది పరిస్థితిని చూసుకుంటూ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. గ్యాస్ కొరత లేకుండా చూడాలి, ప్రజలకు అప్రమత్తం చేయాలి, అవగాహన కలిగించాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీల పరిస్థితి మాత్రం ఇంతకు భిన్నంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ సమాధానాలు సరిగ్గా చెప్పకపోవడంతో కస్టమర్లకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని కస్టమర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ దీనిపైన మరింత దృష్టి సారించాలి, అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ కొరత అయితే కొంతవరకు ఏర్పడినప్పటికీ డొమెస్టిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి సంబంధించి హోటల్ సంబంధించి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించి గ్యాస్ కొరత ఉంది. అది దానిపైన ప్రస్తుతం అయితే అది దొరకట్లేదు. కాబట్టి గృహోపకరణకి సంబంధించి 45 రోజులు వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో ఖచ్చితంగా కూడా ఒక్కొక్కసారి ఏ కస్టమర్ అయినా 45 రోజులు వినియోగిస్తే అనంతరం బుక్ చేసుకునే విధానం కావచ్చు ఈజీగా ఉంటుంది. మరి ఎవరైనా అట్లా బుక్ కాకపోతే ఏదైతే గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో అలా జరగకపోవడంతో కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. మరి దీనిపైన దృష్టి సారించాలి దీనిపైన అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు మరింత దృష్టి సారించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ఒకవైపు ప్రజలు కొద్దిగా భయం పడుతున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, యుద్ధ వాతావరణం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఆ గ్యాస్ వినియోగదారులు ముఖ్యంగా మహిళలైతే ఇబ్బందులు పడుతున్నారు. మరి గతంలో కంటే ఇప్పుడు కొరత పెరిగిందని భావిస్తున్న నేపథ్యం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి కొంతమంది కస్టమర్స్ అయితే చెప్పారు, అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా 2K రన్ ఇట్లా పెట్టడము, 1K రన్ కావచ్చు, అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కావచ్చు, అక్కడక్కడ దీనికి సంబంధించినటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి కొత్తకు సంబంధించి ఇష్యూస్ లేవు, ఖచ్చితంగా గృహోపకరణాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఇట్లా మెసేజ్లు ఇస్తే కనుక మరింత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.